ఒక రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేందుకు ఆ బడ్జెట్ని ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష. సరే, మొన్న కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పోయినసారి బడ్జెట్ అంటే అంత స్పష్టత ఉండొచ్చు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసి ఉండొచ్చు మొదటి సంవత్సరం కాబట్టి ఫస్ట్ బడ్జెట్ పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు అధ్యక్ష. అట్లానే ఆనాడు మా నాయకుడు కూడా మాకేం చెప్పారంటే, ఇప్పుడే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ప్రభుత్వం నడిపి చూసిన తర్వాత మనం అడగాలి, అప్పటి వరకు ప్రశ్నించొద్దు అని అంటే మొదటి బడ్జెట్ని ఎవరం కూడా పెద్దగా ఏమీ అనలేదు అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అధ్యక్ష. రెండో బడ్జెట్కి వచ్చేటప్పటికి తప్పకుండా బరువు బాధ్యత నెత్తిన ఎత్తుకోవాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జిమ్మెదారీ అన్నటువంటిది ప్రభుత్వానికి ఉండాలి అధ్యక్ష. మొదటి బడ్జెట్లో కేసీఆర్నే తిడతాం, రెండో బడ్జెట్లో కేసీఆర్నే తిడతామంటే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. మాకు వచ్చేదేం లేదు, బీఆర్ఎస్ ఎస్ అ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష.